షూటింగ్ పూర్తి చేసుకున్న సర్దార్ 2. కార్తీ నటిస్తున్న సర్దార్ 2 చిత్రం పట్ల అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. మొదటి భాగం సర్దార్తో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన కార్తీ ఈ సీక్వెల్తో మరోమారు అదరగొట్టడానికి సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్తో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. యాక్షన్, ఎమోషన్స్, డ్రామాతో నిండిన కథాంశం ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని టాక్. కార్తీ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో మెరిసి తన నటనా చాతుర్యాన్ని మరోసారి చూపనున్నాడు. రిలీజ్ డేట్పై త్వరలోనే అధికారిక అప్డేట్ రానుంది. ఈ సినిమాతో కార్తీ తన రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఉవ్విర్లూరుతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ట్విస్టులతో నిండిన కథతో సర్దార్ 2 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవాని చూపించనుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. బాలయ్య 111వ సినిమాపై తారాస్థాయికి చేరిపోతున్న అంచనాలు. నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ని కుదిపేస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో అభిమానులు ఉర్రూతలూరించిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 చిత్రీకరణలో బోయపాటి శ్రీనితో బిజీగా ఉన్నారు. అయితే ఆయన మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మరోసారి తెరపై మాయాజాలం చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య 111వ సినిమాగా రూపొందుతుంది. ఎక్స్లో ఈ విషయాన్ని పంచుకున్న గోపీచంద్ మాస్ ఘాట్ బాలయ్యతో మళ్లీ కలవడం థ్రిల్లింగ్గా ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో మైలురాయి అవుతుందని ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ కాంబోపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలయ్య యాక్షన్, డైలాగ్ డెలివరీ, గోపీచంద్ మాస్ మసాలాతో ఈ సినిమా బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపింది. జస్ట్ ఒక్క పోస్టర్తోనే అంచనాలు రెట్టింపు చేసిన ఈ కాంబో ఇక సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఓటీటీని బ్లాస్ట్ చేస్తున్న జాట్. సన్నీ డియోల్ యాక్షన్ డోస్తో, రణదీప్ హుడా నటన ప్రతిభతో జాట్ సినిమా మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూకుడు కనబరిచిన ఈ చిత్రం దక్షిణాది మాస్ మసాలాను ఉత్తరాది జనాలకు అందమైన అనుభవంగా మలిచిన దర్శకుడు గోపీచంద్ మల్లేని మార్క్ను చూపించింది. నెట్ఫ్లిక్స్లో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్లోకి వచ్చిన ఈ మూవీ తక్కువ రోజుల్లోనే ఓటీటీ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. తమన్ సంగీతం సినిమాకు జోష్ను ఇంజెక్ట్ చేయగా, మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సౌందర్యం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇండియా వ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకున్న జాట్ సీక్వెల్ కోసం అభిమానులను ఉర్రూతలిగిస్తోంది. మాస్ సినిమా లవర్స్కు ఈ చిత్రం ఖచ్చితంగా ఎనర్జీ బూస్టర్లా నిలుస్తుంది. యాక్షన్, ఎమోషన్, డ్రామాతో కూడిన ఈ సినిమా సినీ ప్రియులకు ప్రస్తుతం బెస్ట్ చాయిస్గా మిగిలింది. అమ్మవారి కర్రతో చండి దుర్గమ్మ అలీ క్లాప్తో ఘనంగా ప్రారంభం. హైదరాబాద్లో చండీ దుర్గమ్మ చిత్రం ఆడంబరంగా ప్రారంభమైంది. హెచ్బీజే క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయశ్రీ వెల్ది నిర్మాత, ఒలీ సహా నిర్మాతగా వ్యవహరించారు. మైనూ ఖాన్ ఎండి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ కమెడియన్ ఆలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రఘు కారు మంచి ఈ సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఆలీ మాట్లాడుతూ అమ్మవారి కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు మైనూ ఖాన్ మాట్లాడుతూ సౌందర్య, అమ్మోరు, విజయశాంతి చండీ తర్వాత అమ్మవారి నేపథ్యంలో సినిమా రాలేదని, డార్క్ థీమ్తో కొత్త స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించేలా మేకింగ్ ఉంటుందన్నారు. నిర్మాత జయశ్రీ వెల్ది అమ్మవారి కథతో హై క్వాలిటీ మేకింగ్తో సినిమాను అందిస్తామని చెప్పారు. సినిమాటోగ్రఫీ వైఎస్ కృష్ణ, విజువల్స్ను కొత్తగా అందిస్తామని అన్నారు. అలాగే నటుడు చిట్టి, రఘు కారు మంచి టీంకు శుభాకాంక్షలు తెలిపారు. కో ప్రొడ్యూసర్ ఒలీ థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. ఎల్సీయూలో అనుష్క మెంటల్ మాస్.
లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఇప్పుడు ఖైదీ 2తో మరో బిగ్ బ్యాంగ్ రాబోతుంది. ఈ సినిమాలో కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. గత చిత్రంలో మగ పాత్రలే హైలైట్ అయ్యాయి, కానీ ఈసారి అందమైన హీరోయిన్లు కూడా రంగంలోకి దిగుతున్నారట. కోలీవుడ్ బజ్ ప్రకారం స్వీటీ అనుష్క లేడీ డాన్ పాత్రలో కనిపించనుంది. ఈ వార్త నిజమైతే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం పక్కా. అనుష్కకు ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ కొత్త కాదు. బిల్లా చిత్రంలో డాన్ గర్ల్ ఫ్రెండ్గా, సూపర్ సినిమాలో సూపర్ లేడీగా మెప్పించింది. కానీ లోకేష్ సినిమా అంటే స్క్రీన్పై రఫ్ యాక్షన్తో ఊర మాస్ డోస్ ఉంటుంది. ఆమె పాత్ర కూడా అలాంటిదేనని టాక్. లోకేష్ దర్శకత్వంలో అనుష్క నటనకు కొత్త ఒరిజినల్ లుక్ రాబోతుంది. ఈ పాన్ ఇండియా చిత్రం ఆమె కెరీర్కు కొత్త ఊపు తెస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.